సార్ ఈరోజు నవంబర్ 1 మాస్ జాతర రిలీజ్ అయింది. ఫ్యాన్స్‌లో అయితే కాన్ఫిడెన్స్ ఉంది. సినిమా హిట్ కొడతామని. అవును. మరి ఈరోజు థియేటర్‌లో సినిమా చూసాక మీకెలా అనిపించింది? అంటే ఇందులో 'రవితేజ' కాప్‌గా కనిపించాడు. ఓకే. ఇంతకుముందు ఆయన 'విక్రమార్కుడు' సినిమాలో చేశాడు ఆ క్యారెక్టర్. హ్మ్. తర్వాత 'క్రాక్‌లో' కూడా అవును. అదే ఆయన క్యారెక్టర్. కాకి కాస్ట్యూమ్‌తోనే కనిపిస్తాడు. హ్మ్. అయితే 'రవితేజకి' 75వ సినిమా ఇది. ఓకే. కాబట్టి ఆయన గత సినిమాల తాలూకా ఫ్లేవర్ అంతా తీసుకొచ్చి, ఓ క్యారెక్టర్ డిజైన్ చేసి, హ్మ్. అభిమానులని సెలబ్రేట్ చేసుకునేలాగా చేయాలి అని డైరెక్టర్ భాను భోగవరపు అనుకున్నాడు. హ్మ్. ఆయన ఎంటర్‌టైనింగ్ స్క్రిప్ట్ రాయటంలో ఆయనకొక ప్రావీణ్యత ఉంది. రైటర్ నుంచి డైరెక్టర్ అయినోడాయన. ఓకే. గతంలో 'సామజవరగమన' ఈ సినిమాలకి స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేశాడు. హుహు. హ్మ్. కాబట్టి అది వాడుతూ ఎంటర్‌టైనింగ్‌గా సినిమాని నడపాలి అని అనుకున్నాడు. ఎంటర్‌టైనింగ్ హీరోయిజం అనేది 'రవితేజ' మీద బాగా వర్కౌట్ అవుతుంది. అవును. ఆ నవ్వులు పూయించాలి థియేటర్‌లో. అలాగే 'రవితేజ' నటించినటువంటి 'ఇడియట్' నుంచి మొదలుపెట్టి 'విక్రమార్కుడు' హ్మ్. ఇవన్నీ గుర్తొచ్చేలాగా ప్రతి సన్నివేశంలోనూ ఏదో ఒక పాత సినిమా గుర్తొచ్చేలాగా రాసుకుంటూ వెళ్ళిపోయాడు. ఓకే. అలా ఏ సన్నివేశానికి ఆ సన్నివేశం విడివిడిగా డిజైన్ చేసుకోవటంతో హ్మ్. వీటన్నిటిని కలుపుతూ ఉండాల్సినటువంటి ఒక సూత్రం లేకుండా పోయింది. ఒక కథ లేకుండా పోయింది. ఓకే. రెండోది మాస్ సినిమాకి కథతో పనేమిటి, లాజిక్కులతో పనేమిటి అని ఒక పాత ఇది ఉంది. హ్మ్. దాని ప్రకారమే ఈయన అసలు అవేవీ పట్టించుకోలేదు. రెండోది ఈయన ఏదైతే బలం అనుకున్నాడో సినిమాకి అంటే వింటేజ్ హీరోతో పవర్‌ఫుల్ యాక్షను అలాగే డాన్సులు చేయించేస్తూ జనం చూస్తున్నారు సినిమాలు. ఈ అవును. మధ్య కాలంలో 'రజనీకాంత్' గారి సినిమాలు హ్మ్. సాధిస్తున్న విజయాలు మనం చూస్తున్నాం. అవును. 'జైలర్' అవును. ఇవన్నీ. హ్మ్. అలాగే 'చిరంజీవి' గారు వీళ్ళందరూ దాదాపుగా వింటేజ్ హీరోలను వాడుతూ భారీ కమర్షియల్ సినిమాలు తీసి, హ్మ్. భారీ విజయాలు అందుకోవటం అనేది అందరూ చేస్తున్నారు. ఇప్పుడు 'రవితేజ'తో కూడా అలాంటి ప్రయోగం చేద్దాం అనుకున్నాడు ఈయన. హ్మ్. ఆయనకు సందర్భం కలిసొచ్చింది. కలిసి రావటంతో ఈయన్ని పోలీస్ క్యారెక్టర్‌లో చూపిస్తే ఒక పవర్‌ఫుల్ కాప్‌గా బావుంటుంది అని అనుకున్నాడు. హ్మ్. అలా ఒక రైల్వే పోలీస్‌గా కనిపిస్తాడు దీనిలో ఆయన. ఓకే. అంటే ఆర్‌పీఎఫ్ అంటాం మనం. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. హ్మ్. అలా ఒక స్టేషన్‌కి ఎస్ఐగా ఈయన వస్తాడు. ఓకే. అలా మొదలైనటువంటి క్యారెక్టరు తన స్టేషన్ పరిధిలో జరిగేటువంటి ఏ అన్యాయాన్ని సహించనటువంటి క్యారెక్టర్. హ్మ్. తన స్టేషన్‌లోకి వచ్చిన తర్వాత దాని లింకులు ఎక్కడున్నా గాని వాటిని ఛేదించుకుంటూ వెళ్లి ఫైట్ చేసి, అక్కడ బాధితులుంటే వాళ్ళని కాపాడి రక్షించటం ఈ కార్యక్రమం అంతా ఉంటుంది ఆ క్యారెక్టర్‌లో. హ్మ్. అది అంతవరకే లైన్ రాసుకున్నాడాయన. రాసుకుని దానికి ఒక గంజాయి ఎలిమెంట్‌ని లింక్ చేశారు. ఓకే. లింక్ చేసి దీన్నే కథ అనుకోమన్నాడాయన. హ్మ్. అనుకుని శివుడు అని ఒక ప్రత్యర్థి ఉంటాడు ఈయనకి. 'నవీన్ చంద్ర' హ్మ్. చేశాడు ఆ క్యారెక్టర్. ఓకే. దాన్ని ఒక మామూలు ఒక గ్రామీణ వాతావరణంలో పాత రోజుల్లో 'రావుగోపాలరావు' వీళ్ళు చేసే విలనీకి కొంచెం క్రూయాలిటీ కలిపి అంటే మనకి 'విక్రమార్కుడులో' విలన్ గుర్తుండే ఉంటాడు. అవును. ఆ తరహా ఆహార్యంతో హ్మ్. ఈ క్యారెక్టర్‌ని తయారు చేశారు. హ్మ్. తయారు చేసి ఆ క్రూయాలిటీ అవన్నీ పెట్టి, అతనికి గూడా ఒక చిన్న కథ లాంటిది పెట్టి, అంటే అతని క్రూయాలిటీ కొంచెం రావణుడి ఇన్‌ఫ్లూయెన్స్ ఉండాలి ఆ క్యారెక్టర్ మీద అనుకుని, ఊళ్ళో నుంచి ఒక అమ్మాయిని బలవంతంగా తీసుకొచ్చి కట్టేసి, "నీకెప్పుడు ఇష్టమైతే అప్పుడే పెళ్లి చేసుకుందాం" అని చెప్పే క్రూయాలిటీ. ఓకే. ఇలా కొన్ని మంచి లక్షణాలు, కొంత క్రూయాలిటీ ఉన్నటువంటి క్యారెక్టర్‌గా ఒక కాంప్లెక్స్ క్యారెక్టర్‌గా డిజైన్ చేశాడు దాన్ని. హుహు. డిజైన్ చేసి హీరోని రాముడిగా మార్చి రావణ సంహారం చేయించటం. ఇది ఒక గంజాయి నేపథ్యంలో రాసుకున్నటువంటి కథ. అయితే ఈ కథలో కొత్తదనం కనిపించలేదు జనాలకి. ఓకే. ఎందుకు కనిపించలేదు అంటే అతను కూడా పెద్ద సీరియస్‌గా పట్టించుకోలేదు. హ్మ్. దీని వెనకాల ఉండేటువంటి రాకెట్ గంజాయి సాగు దగ్గర నుంచి రవాణా వరకు, అలాగే డ్రగ్సు సరఫరా దగ్గర నుంచి ప్రతి చోట రాజకీయాల పాత్ర ఉంటుంది ఖచ్చితంగా. పొలిటికల్ ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా డ్రగ్స్ సర్క్యులేషన్‌లోకొస్తాయనేది భ్రమ. కానీ డైరెక్టర్లు, మన కథా రచయితలు వీళ్ళందరూ కూడా ఎవరో ఒక విలన్ ఉంటాడు అని ఆ విలన్ అనేటువంటి వాడికి ఇంకా ప్రపంచంతో దేనితోనూ సంబంధం లేనట్టుగా డిజైన్ చేస్తారు. హ్మ్. అలా డిజైన్ అయిపోయిన కథ ఇది. దీనిలో ఒరిజినాలిటీ కనిపించలేదు జనాలకి. లాజిక్ కనిపించలేదు. ఓకే. మినిమమ్ లాజిక్ ఉండాలి. అవును. అతను ఆర్‌పీఎఫ్ పోలీస్‌గా ఉండి మొత్తం అంతా ఎందుకు తిరిగేస్తున్నాడు అనేది కూడా జనాలకు అర్థం కాదు.
పైగా ఎస్పీని, జిల్లా ఎస్పీని కూడా కానిస్టేబుల్తో డీల్ చేసినట్టు చేస్తాడు. ఇలాంటివి కొన్ని మినిమం పట్టించుకోవాల్సిన అంశాలు కూడా వదిలేశాడు ఆయన. ఓకే. ఎంతసేపు ఆయన కేంద్రీకరణ రవితేజ, ఆయన అభిమానులు, వాళ్ళని మెప్పించేటువంటి డాన్సులు, ఫైట్లు, దాని మీద కేంద్రీకరణ పెట్టాడు. ఎంటర్టైన్మెంట్ మీద కూడా దృష్టి పెట్టాలనుకున్నాడు కానీ అవి పండలేదు. ఓకే. అవి పండకపోవడంతో ఇవి ఎన్ని చేసినా కానీ వాటిలో నవ్వుకుని బయటకు రావడానికి కూడా ఏమీ కనిపించలేదు. మాస్ అంశాలు ఉన్నాయి, దీనిలో జాతర అంశాలు ఉన్నాయి. ఈ రెండింటిని మిక్స్ చేసి టైటిల్ పెట్టేశాడు ఆయన, మాస్ జాతర అని. ఓకే. మాస్ జాతర అంటే ఇది మాత్రమే కాదు, ఒక ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి. బలమైన ఎంటర్టైన్మెంట్ నడపడం కోసం 2 క్యారెక్టర్లను పెట్టుకున్నాడు ఆయన. ఒకటి రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్, 2 అవతల వైపు నరేష్ క్యారెక్టర్. ఈ 2 క్యారెక్టర్లు కూడా డొల్లగా తయారైనాయి. నరేష్ని ప్రాపర్గా వాడుకోలేదు. రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టరు ఆయన చాలా ఎనర్జెటిక్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలడు, కానీ ఆ పాత్ర పరిధిలో ఆయనకు డిజైన్ చేసినటువంటి ఎలిమెంటు అంత ఎంటర్టైన్మెంట్ని పండించలేదు. అదొకటి మిస్ఫైర్ అయింది సినిమాలో. టోటల్గా ఒక వింటేజ్ హీరోతో ఒక మాస్ హంగామా చేయటం కోసం చేసిన ప్రయత్నం ఒక ప్రాపర్ స్క్రిప్ట్ లేకపోవడం వలన ప్రేక్షకుల మీద పెద్దగా ప్రభావం వేయకుండా అలా ముగిసిపోయింది మాస్ జాతర. జాతర తెర మీద కనిపించింది కానీ జనాల్లో జాతర రప్పించేటువంటి ప్రయత్నం జరగలేదు. అభిమానుల్ని టార్గెట్ చేసి రాసుకున్న సినిమా. అంటే అభిమానులు 3-4 రోజులు చూస్తారు, ఆ తర్వాత ఆ సినిమాని మొయ్యాల్సింది సాధారణ ప్రేక్షకుడే. సాధారణ ప్రేక్షకుల స్థాయి పెరిగింది, వాళ్ళు ఓటీటీకి ఎక్స్పోజ్ అవడం ద్వారా ప్రపంచ సినిమా చూస్తున్నారు. వాళ్ళని కన్విన్స్ చేయటం కష్టం. ఇప్పుడు వాళ్ళని కన్విన్స్ చేసే ఎలిమెంట్ కూడా కొంత పెట్టుకుని డ్రైవ్ చేసి ఉంటే ఇది బెటర్ రిజల్ట్ వచ్చేది సినిమా. మీరు అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే ఆయన రవితేజాన్ని వినియోగించుకోవాలనుకుని పాటల్లో శ్రీలీలని తగ్గించి రవితేజాన్ని పెంచుతూ వెళ్ళాడు. పర్టికులర్గా చివరిలో వచ్చేటువంటి పాట అంటే మనకి పాత మాస్ సినిమా వ్యాకరణం ప్రకారం క్లైమాక్స్కు ముందు ఒక భారీ హంగామా పాట ఉండాలి అనేది ఒక ఫార్ములా. ఆ ఫార్ములా ప్రకారం ఒక భారీ హంగామా పాట పెట్టాడు. పెట్టి దానిలో శ్రీలీలని పెద్దగా వాడలేదు. వాడకుండా టోటల్గా కష్టమంతా ఆయన మీద వేసాడు, రవితేజ మీద. తను చాలా కష్టపడ్డాడు. అంటే అతను చెప్పినటువంటి మీరు వింటేజ్ హీరోగా మీ పవర్ మొత్తం ఈ సినిమాలో చూపిస్తున్నాం, ఇది ఒక ల్యాండ్ మార్క్ సినిమా కావాలి అనేది ఆయనకి ఎక్కించారు. దాంతో ఆయన ఎనర్జీతోనే చేశాడు. రవితేజ నటుడిగా సక్సెస్ ఈ సినిమాలో. అలాగే శ్రీలీల వీళ్ళందరూ ఎవరి క్యారెక్టర్లకు వాళ్ళు న్యాయం చేశారు. డైరెక్టర్ గారు కన్ఫ్యూజ్ అయ్యి జనాల్ని గందరగోళంలో పెట్టాడు. అందుకని ఈ సినిమా భారీ విజయం సాధిస్తుంది అని అనలేం, కానీ ఒక యావరేజ్ టు అబవ్ యావరేజ్ సినిమాగా మిగులుతుంది. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.